ముఖ్యంగా మనకు అనారోగ్య సమస్యలనేవి ఎక్కువగా వేధిస్తుంటాయి. దాంతో పాటు ఈ భూమికి సంబంధించినటువంటి లావాదేవీలలో విజయం సాధించకపోవడము, అన్నదమ్ముల మధ్య కొట్లాట అవ్వడము, తర్వాత తండ్రికి, కొడుకుకి మధ్యల ఐడియాలజికల్ గ్యాప్స్ అంటే భావ సారూప్యమైనటువంటి సంబంధాలనేవి గూడా ఈ మధ్య వ్యతిరేకంగా ఉండడం మనం గమనిస్తున్నాం. అంటే తండ్రికి కొడుకు పడకపోవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. అసలు ఎందుకు జరుగుతుంది ఇదంతా? దీనికి కారణం ఏమిటి అనే విషయాన్ని మనము సూక్ష్మంగా చెప్పుకుందాము. సాధారణంగా జ్యోతిష్యంలో తండ్రి అనే భావనకి రవి అనే గ్రహం అధిపతిగా ఉంటుంది. అంటే సూర్యగ్రహము రిప్రజెంట్ చేస్తుంది. తండ్రి అనే భావనని రిప్రజెంట్ చేస్తుంది. మరి ఇలాంటి భావన స్ మనిషికి అందరికి సమానంగా ఉండదు. అంటే ఒకళ్ళకి తండ్రి చాలా సహాయం చేస్తుంటాడు. కొంతమందికేమో వ్యతిరేకంగా ఉంటుంది. అదే విధంగా కొంతమందికి భూమి లాభం చేస్తుంటుంది. కొంతమందికి చాలా నష్టం చేస్తుంటుంది. అంటే భూమి కొనడం, అమ్మడం విషయాలు వాటిలలో. కొంతమందికి కోర్టు కేసులు తొందరగా జయం లభిస్తుంది. కొందరికి లభించదు. ఏం కారణం అంటే దీనికి కారకుడు సూర్యుడు. అంటే సూర్యగ్రహాన్ని మన జాతకంలో ఎక్కడుందో మనం లెక్క కట్టాల్సి ఉంటుంది. దాంతో పాటు మన నిత్య జీవితంలో కొన్ని అలవాట్లు మార్చుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా మనము ఈ ముఖ్యంగా చెప్పాలనంటే కొన్ని ప్రాంతాలని బట్టి ఆదివారం నాడు మాంసం తినడం అనేది చాలా సహజమైనటువంటి లక్షణంగా మనం గమనించవచ్చు. ఎందుకు ఆ విధమైనటువంటి అలవాటు వచ్చిందనంటే మనకు నిజానికి ఆదివారం నాడు సెలవు దినం కాదు. ఆదివారము అంటే ఆదిత్య వారము లేదా మొదటి రోజు అని అర్థం ఉంది. అంటే ఆదివారం నుండి మన రోజు ప్రారంభమయ్యేది. ఆదివారం నాడు రోజు అంటే ఇప్పుడు మనకు మండే అవుతుంది. సోమవారం నాడు అవుతుంది కదా! అలా ఆదివారం నాడు మనకు రోజు ప్రారంభమయ్యేది. అయితే ఈ గత చరిత్ర గమనించినట్టయితే ఆంగ్లేయులు మన దేశంలో ఆదివారం నాడి సెలవు దినంగా ప్రకటించడం జరిగింది. దాని ఫలితంగా ఆదివారం నాడు అందరూ గూడా శనివారం సాయంత్రమే ప్రారంభమవుతుంది. చాలా మంది ఇప్పుడున్నటువంటి యూత్ అందరూ గూడా శనివారం సాయంత్రమే మద్యం తాగడం ప్రారంభం చేసుకుంటారు. ఆదివారం ఉదయం అంతా గూడా వాళ్ళు ఆదివారం తెల్లవారుజాము వరకు తాగి ఆదివారం నాడు హ్యాంగ్ ఓవర్‌తో పడుకొని తర్వాత ఆదివారం అంతా గూడా నాన్ వెజ్ అంటే మాంసం తినడము, మద్యము, మాంసం విపరీతమైనటువంటి ఆహ్, కన్జంప్షన్ అంటే ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు రవి బలం పోతుంది. మీరు గమనించండి. మీరు ఒక దీక్షలాగా అనుకోండి. కొన్ని రోజుల వరకి ఆదివారం నాడు మద్యము, మాంసం ముట్టకండి. కొన్ని కొన్ని నెలలు దాదాపు ఒక 12 నెలలు పెట్టుకోండి అట్లాగా. అంటే ఒక సంవత్సర కాలము ఆదివారం నాడు మద్యము, మాంసం మానేసి చూడండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో కోర్టు కేసులు గానియండి, అన్నదమ్ముల గొడవలు గానియండి, లేదా గెట్టు పంచాయతీలు అంటారు గదా! భూమికి సంబంధించిన లావాదేవీలు గానియండి, రియల్ ఎస్టేట్ గానియండి, ఏ విషయమైనా తీసుకోండి. తప్పకుండా వాటిలో విజయం సాధిస్తారు. నేను మీ డాక్టర్ వేణుమాధవ్ శర్మ. మీకు ఈ విషయాలలో ఏ అనుమానం ఉన్నా నాకు మెసేజ్ పెట్టండి. నేను సమాధానం చెప్తాను. నమస్కారం.